Hello, friends. Good afternoon and happy Wednesday to all of you. సో ఇవాళ ఎడిటోరియల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పైన ఇంకొంచెం సెన్సార్షిప్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తోంది. అందుకే కమింగ్ సూన్ అని రాశారు. సినిమాల్లో ఈ పదం వాడతారు కదా, కమింగ్ సూన్, సినిమా వస్తోంది అని చెప్పి. అలాగే ఈ సినిమా సర్టిఫికేషన్స్ సిబిఎఫ్సి వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఫిల్మ్ సర్టిఫికేషన్. దీన్ని ఫర్దర్ సెన్సార్ చేయడానికి, అంటే వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత కూడా గవర్నమెంట్కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ రీఎగ్జామిన్ చేయండి, ఇంకోసారి చూడండి అనే అమెండ్మెంట్ అనేది వస్తుంది. అందుకే కమింగ్ సూన్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ అనౌన్స్ దిస్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఈజ్ ది లాస్ట్ డే to join UPSC Infinity at 45,000 and UPSC optional at 20,000 rupees. And this is your ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. రేపటి నుంచి ఆప్షనల్ మీకు 25,000 అవుతుంది అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 అవుతుంది. అప్ ఫ్రంట్ పేమెంట్ చేసినప్పుడు పెరిగిపోతాయి ఫీజులు. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. తక్కువ ఫీజులు ఉన్నాయి, మంచిగా ఉపయోగించుకోండి. సిమిలర్గా వీ హ్యావ్ అదర్ ఆఫర్స్ ఆల్సో. యూపీఎస్సీలో వన్ సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్, యూ కెన్ జాయిన్ ఎకానమీ, యూ కెన్ జాయిన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఇంటిగ్రిటీ. వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పే సబ్జెక్ట్స్ అంటే ఎకానమీ నేను స్వయంగా టీచ్ చేస్తాను, ఎథిక్స్ నేను స్వయంగా టీచ్ చేస్తాను. సో ఈ 2 సబ్జెక్ట్స్ నేను టీచ్ చేసేవి. మీకు యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్ అట్ జస్ట్ 5,000 రూపీస్. ఒక సబ్జెక్ట్కి 5,000. రేపటి నుంచి దిస్ విల్ బికమ్ 7,000. ఇది మీకు రికార్డెడ్ ఆప్షన్లో. లైవ్ అయితే మళ్ళీ ఫీజు పెరుగుతుంది. రికార్డెడ్ మోడ్లో యూ విల్ గెట్ ఇట్ ఎట్ 5,000 అండ్ ఫ్రమ్ టుమారో ఇట్ విల్ బికమ్ 7,000. మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్బీఐ గ్రేడ్ బి కోర్సు, బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అని చెప్పి పేరుతో మనం పిలుస్తున్నాం దాన్ని. దిస్ ఈస్ ది అల్టిమేట్ బ్యాంకింగ్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ జస్ట్ 10,000 రూపీస్. ఇందులో ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏ, బ్యాంక్ పిఓ క్లర్క్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ 5 ఎగ్జామ్స్, 1 course at just 10,000, and this is going to be 15,000 from tomorrow. 10,000 course 15,000 అవుతుంది. So this is the number you should call to join this particular course. Take care. Bye. Let's begin the show. New layers of censorship are a threat to the existing space for public discourse. Discourse అంటే written or spoken communication ని మనం discourse అంటాం. Public discourse అంటే something that you express publicly. Written కావచ్చు, spoken కావచ్చు. దాన్ని మనం పబ్లిక్ డిస్కోర్స్ అంటాం. పబ్లిక్ డిస్కోర్స్కి ప్రజెంట్ ఉన్న స్పేస్కి ఈ న్యూ సెన్సార్షిప్ అనేది ఒక థ్రెట్, ఒక ప్రమాదం, ఒక డేంజర్ అని అర్థం. న్యూ లేయర్స్ ఆఫ్ సెన్సార్షిప్. సెన్సార్షిప్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సార్? సెన్సార్ అంటే స్టాప్. ఇఫ్ యు ఆర్ సెన్సారింగ్ సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ స్టాప్. ప్రొహిబిట్, స్టాప్ అని అర్థం. సెన్సార్ బోర్డ్ అని అంటారు సినిమాల్లో. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది? సినిమాల్లో ఉన్న కంటెంట్ అబ్జెక్షనబుల్గా ఉందా, అబ్జెక్ట్ చేసేలాగా ఉందా, పర్వాలేదా, యాక్సెప్టబులా కాదా అనేది చూస్తారు. యాక్సెప్టబుల్గా, మితిమీరిన వైలెన్స్ ఉంది, మితిమీరిన లస్ట్ ఉంది, అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంది అనుకోండి, ఏం చేస్తారు? ఇది కట్ చేయండి అంటారు. సో దే విల్ సెన్సార్ ఇట్. ఆ పోర్షన్ ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తారు? దే విల్ సెన్సార్ ఇట్. అయితే ప్రజెంట్ ఎవరు చేస్తున్నారు? సిబిఎఫ్సి చేస్తుంది, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చేస్తుంది. అయితే దీనిపైన వీళ్ళతో పాటు మళ్ళీ ఇంకొక లేయర్ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంకోసారి చెక్ చేస్తుంది, కాకపోతే వాళ్ళు కూడా సెన్సార్షిప్ చేయొచ్చు అన్నట్టు చిన్న యాక్ట్లో చిన్న అమెండ్మెంట్ చేస్తున్నారు. అందుకే అన్నారు న్యూ లేయర్స్ ఆఫ్ సెన్సార్షిప్ ఆర్ ఎ థ్రెట్ టు ఎగ్జిస్టింగ్ స్పేస్ ఫర్ పబ్లిక్ డిస్కోర్స్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలన్నా, చెప్పాలన్నా ఇలా గవర్నమెంట్ థ్రెట్ పెడితే ఏమవుతుంది? ప్రాబ్లం అయిపోతుంది. It will lead to issues, right? Filmmakers around the world have often made extraordinary efforts to keep cinema alive. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా సినిమాని బతికించడానికి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పడడం జరిగింది. అంటే ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, వాయిస్ని అణిచివేసే ప్రయత్నాలు చేసినా సరే, ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు కూడా దే రిమైన్ స్ట్రాంగ్. దే ట్రై టు కీప్ ద సినిమా అలైవ్ అండర్ ఎ రిప్రెసివ్ రెజీమ్ ఇన్ ఇరాన్. రిప్రెసివ్ అంటే అణిచివేత, అణిచివేసే ధోరణితో సాగిన పాలన. రెజీమ్ అంటే పరిపాలన, ప్రభుత్వం అనే సెన్స్లో తీసుకోవచ్చు. ఇరాన్లో ఇలాంటి ప్రభుత్వం నడిచినప్పుడు కూడా డైరెక్టర్స్ సచ్ యాజ్ అబ్బాస్ కియారోస్తమి, మొహసెన్ మక్మలాబ్ and Majid Majidi fought for art as a basic social need with films like Where is the Friend's Home, The Cyclist,
చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, ఇలాంటి సినిమాలు తీశారు వాళ్ళు. ఆర్ట్ అనేది ఒక బేసిక్ నీడ్, దాన్ని ఆపకూడదు, దాన్ని మీరు సప్రెస్ చేయకూడదు అని చెప్పి అణచివేత ధోరణితో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలను వాళ్ళు తీసి సినిమాని బతికించడానికి ప్రయత్నం చేశారు. ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టైంలో ఇండియాలో కూడా వెన్ ద గవర్నమెంట్ apparatus అంటే ప్రభుత్వ యంత్రాంగం అంటాం చూడండి తెలుగులో, ప్రభుత్వ యంత్రాంగం అంటే ఎంటైర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కేమ్ డౌన్ హెవీలీ అంటే స్ట్రాంగ్ గా అణచివేయడానికి ప్రయత్నం చేయడం. ఇఫ్ యు కమ్ డౌన్ హెవీలీ ఆన్ సంథింగ్, యు ఇంపోజ్ యువర్ సెల్ఫ్, నువ్వు దాన్ని పూర్తిగా నీ అథారిటీని ఉపయోగించి అణచివేయడానికి ట్రై చేయడం. కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ఎనీ క్రిటిసిజం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ మాత్రం విమర్శ వచ్చినా దాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడు? ఎమర్జెన్సీ టైంలో. ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం. ఆ టైంలో ద ప్రిన్స్ ఆఫ్ అమృత్ నహాతాస్ పొలిటికల్ సెటైర్ కిస్సా కుర్సీ కా, ఇది 1975లో తీసిన సినిమా. ఇట్స్ ఎ పొలిటికల్ సెటైర్, అప్పటికున్న పొలిటికల్ సిచ్యువేషన్ పైన సెటైరికల్ గా తీసిన సినిమా ఇది. ఈ ఫిల్మ్ ని, ఈ ప్రింట్లను ఏం చేశారు? వర్ డెస్ట్రాయిడ్, డ్యామేజ్ చేస్తారు. ఈవెన్ దో ఏ రివైజ్డ్ వర్షన్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1978లో దాన్ని రివైజ్ చేసి మార్పులు చేసి రిలీజ్ చేసినప్పటికీ ఇట్ ఇన్వైటెడ్ సెవరల్ కట్స్ ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఎంత రివిజన్ చేసినా సరే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి అది చాలా కట్స్ ని ఇన్వైట్ చేసింది. అంటే అర్థం ఏంటంటే చాలా కట్స్ చేశారు, సెన్సార్షిప్ చేసేసారు, యాజ్ ఇట్ ఈస్ గా రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, గత కొన్ని సంవత్సరాలుగా, ఫర్ వాడతారు, గత కొన్ని సంవత్సరాలుగా అన్నప్పుడు ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. వెన్ ఎవర్ యూ యూజ్ పీరియడ్ ఆఫ్ టైం, 5 ఏళ్ళగా, 10 ఏళ్ళగా, గత 4 ఏళ్ళగా, కొన్ని సంవత్సరాలుగా అన్నప్పుడు ఫర్ వాడతాం. లేదా 2011 నుంచి 2012 నుంచి అంటే పాయింట్ ఆఫ్ టైం, పర్టికులర్ టైం నుంచి అని చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. ఇది 2010, ఇది 2021. 2010 నుండి అని చెప్పాలంటే సిన్స్ 2010 అని చెప్తారు. అది గత 11 ఏళ్ళగా అని చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ 11 ఇయర్స్ అంటారు. ఫర్ ద పాస్ట్ 11 ఇయర్స్ ఇలా అంటారు అనమాట. పీరియడ్ ఆఫ్ టైం, ఈ పీరియడ్ అంతా అని చెప్పాలన్నప్పుడు ఫర్ వాడతాము, ఈ పాయింట్ నుంచి అని చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. ఇది బేసిక్ గ్రామర్. The CBFC has objected to the content of several films ordering కట్స్ ఆర్డర్ చేస్తూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది సెవరల్ ఫిల్మ్స్ యొక్క కంటెంట్ ని అబ్జెక్ట్ చేసింది. నౌ ఇప్పుడు ఏ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు ద సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952లో ఉన్న ఈ యాక్ట్ ని అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రపోజ్డ్ అమెండ్మెంట్ అంటే సవరణ. చేసేసారా అంటే చేయలేదు ఇంకా. ప్రపోజ్డ్ అమెండ్మెంట్ టు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు వర్క్ ఆన్ థార్నీ ఆర్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్. థార్నీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జనరల్ గా థార్న్స్ అంటే ముళ్ళు, థార్నీ అంటే ముళ్ళతో కూడిన, అంటే పెయిన్ఫుల్ అని, కాంట్రవర్షియల్ వివాదాస్పదమైన సబ్జెక్ట్స్ మీద వర్క్ చేయాలి అంటే అది ఇంకా కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా కట్ చేసేస్తుంది, సెన్సార్షిప్ చేస్తుంది అనే భయం. సో ఇంత కష్టపడి నువ్వు చేస్తావు, ఇది చూపించకూడదు అని కట్ చేసినప్పుడు వీళ్ళ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది అనేసరికి వాళ్ళు అసలు అందులో అటెంప్ట్ కూడా చేయడం మానేస్తారు. సో క్రియేటివ్ ఫ్రీడమ్ ని సప్రెస్ చేయడం అనేది జరిగిపోతుంది. ద డ్రాఫ్ట్ సినిమాటోగ్రాఫ్ బిల్ 2021, డ్రాఫ్ట్ అంటే ఇది ఇంకా ఫైనల్ కాలేదు, ఓకే, వర్కింగ్ స్టేజ్ లో ఉంది. ఈ బిల్ విచ్ హాస్ బీన్ పుట్ అవుట్ ఫర్ పబ్లిక్ కామెంట్స్, ప్రజల్ని మీ ఒపీనియన్స్ చెప్పండి అని చెప్పి ప్రజల ముందు ఉంచారు. జనరల్ గా బిల్స్ ఏదైనా చేసినప్పుడు ప్రజల ముందు లేకపోతే స్టేక్ హోల్డర్స్ ముందు పెడతారు. మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని అడుగుతారు. వాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి బిల్లు మార్చొచ్చు. తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని చట్టం కింద మారుస్తారు. అయితే ఈ బిల్లు హ్యాస్ ఎ ప్రొవిజన్ దట్ అలౌస్ ద గవర్నమెంట్ టు ఆర్డర్ రీసర్టిఫికేషన్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఆల్రెడీ సర్టిఫైడ్ బై ద సిబిఎఫ్సి. ఒక సినిమా సిబిఎఫ్సికి వెళ్ళింది, వాళ్ళు సర్టిఫై చేస్తారు. వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ రీసర్టిఫై చేయమని అడగొచ్చంట. గవర్నమెంట్కి ఇంకా అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంది, మీరు అలౌ చేస్తారని ఫీల్ అయినప్పుడు దే కెన్ ఆస్క్ ది బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్, మళ్ళీ ఒకసారి రీఎగ్జామిన్ చేయండి, మళ్ళీ సర్టిఫై చేయడం అడిగే ప్రావిజన్ ఇందులో పెడుతున్నారు. సో దీనివల్ల డేంజర్ ఉందా లేదా? సిబిఎఫ్సి ఓకే చేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చూసి మళ్ళీ రీసర్టిఫై చేయండి అంటే ఈసారి ఫర్దర్ కట్స్ వచ్చేస్తాయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోతుంది కదా. ఇట్ ఈస్ ఎ రిస్క్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. Filmmakers argue that the new provision adds one more layer of censorship. Obviously, ఇది ఫిల్మ్ అనుకుంటే
సిబిఎఫ్సి ఒక లేయర్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ ఇంకో లేయర్ అయిపోతుంది. అది ఇంకొక లేయర్ ఆఫ్ సెన్సార్షిప్ని యాడ్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. టు ది ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ఇన్ ఏప్రిల్ ద గవర్నమెంట్ టుక్ ది ఆర్డినెన్స్ రౌట్ టు స్క్రాప్ ఫిల్మ్ సర్టిఫికేట్ అపెలేట్ ట్రైబ్యునల్ యాక్ట్. So appellate tribunal, a statutory body set up to hear appeals of filmmakers against the decisions of CBFC. ఏప్రిల్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫిల్మ్ సర్టిఫికేట్ అపెలేట్ ట్రైబ్యునల్ ని స్క్రాప్ చేసింది, ఆర్డినెన్స్ ఇష్యూ చేసి. ఇక్కడ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి? ట్రైబ్యునల్ ఇస్ అ స్పెషల్ కోర్ట్. ట్రైబ్యునల్ అనేది ఒక క్వాజీ జుడిషియల్ బాడీ, ఒక స్పెషల్ కోర్టు, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ కేసెస్ ని వినడానికి ఏర్పాటు చేయబడే బాడీని మనం ట్రైబ్యునల్ అంటాం. ఇప్పుడు ఫిల్మ్ ఇష్యూస్ కోసం మాత్రమే ఏర్పాటు చేయబడే ట్రైబ్యునల్ ఫిల్మ్ సర్టిఫికేట్ అపెలేట్ ట్రైబ్యునల్. ఇది ఎందుకు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, ఆయన ఒక మూవీ తీశారు అనుకోండి, హీ ఫిల్మ్డ్ ఏ మూవీ. దీన్ని సిబిఎఫ్సి వాళ్ళు అప్రూవ్ చేయలేదు, కట్ చేసేయండి కంప్లీట్గా అని చెప్పి చాలా కట్స్ చెప్పారు. వీళ్ళ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ కెన్ గో టు FCAT. అపెల్లేట్ అంటే అర్థం అది అపీల్ చేసుకోదగిన. సిబిఎఫ్సి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానిపైన మీరు అపీల్ చేసుకోవచ్చు. ఎక్కడికి? ఈ పర్టికులర్ ట్రైబ్యునల్కి వెళ్ళి మీరు అపీల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాట్యూటరీ బాడీ? స్టాట్యూట్ ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ బాడీ. స్టాట్యూట్ అంటే లా, ఆర్డినరీ లా అంటే పార్లమెంట్ లో ఒక చట్టం చేసి ఆ చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డ బాడీని ఏమంటాం? స్టాట్యూటరీ బాడీ అని చెప్పి అంటాం. సో ఈ బాడీని ఏం చేశారు? ఇప్పుడు స్క్రాప్ చేస్తారు, గవర్నమెంట్ స్క్రాప్ చేసేసింది ఏప్రిల్లో. ఇన్ 2000 ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ అప్హెల్డ్ అంటే సపోర్ట్ చేసింది అని అర్థం, ద వర్డిక్ట్ అంటే తీర్పు ఆఫ్ ది కర్ణాటక హైకోర్ట్ ఇన్ ద KM శంకరప్ప వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ దట్ దిస్ యూనియన్ గవర్నమెంట్ కెనాట్ ఎక్సర్సైజ్ రివిజనల్ పవర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ బై ది సిబిఎఫ్సి. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని సమర్థించింది. హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? సిబిఎఫ్సి ఏదైతే తీర్పిచ్చిందో అంటే ఏదైతే సర్టిఫికేషన్ ఇచ్చిందో దాన్ని రివిజన్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇట్ కెనాట్ ఎక్సర్సైజ్ రివిజనల్ పవర్స్. మళ్ళీ వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్ యూబైఏనో యూనో ఏదో సర్టిఫై చేశారు, దాన్ని మళ్ళీ ఫర్దర్ రివైజ్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు అని చెప్పి కర్ణాటక హైకోర్టు చెప్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది 2010లో. ది డ్రాఫ్ట్ అంటే ప్రెసెంట్ ఉన్న డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఈ కొత్త అమెండ్మెంట్ ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఎక్నాలజెస్ ది ఎగ్జిస్టింగ్ ఎపెక్స్ కోర్ట్ ఆర్డర్ బట్ హ్యాస్ యాడెడ్ ఎ న్యూ క్లాజ్. ఈ ప్రెసెంట్ డ్రాఫ్ట్ అనేది ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ని ఎక్నాలజ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఒక కొత్త క్లాజ్ ని యాడ్ చేస్తుంది. ఏంటి ఆ కొత్త క్లాజు? దట్ ఆన్ రిసీప్ట్ ఆఫ్ ఎనీ రెఫరెన్సెస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ సర్టిఫైడ్ for public exhibition on account of violation of section 5B of the act, the central government may, if it considers it necessary to do, direct the chairman of the board to re-examine the film. సింపుల్ గా చెప్పాలంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే కొత్త క్లాజ్ ఏం యాడ్ చేశారు? సిబిఎఫ్సి వాళ్ళు ఆల్రెడీ సర్టిఫై చేసిన ఫిల్మ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా రెఫరెన్సెస్ చెప్తే, ఓకే, ఆన్ అకౌంట్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 5B ఆఫ్ ద యాక్ట్, సెక్షన్ 5B(1) లో ఉన్న అంశాలకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి భావించి సెంట్రల్ గవర్నమెంట్ రెఫరెన్స్ చెప్తే, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డైరెక్ట్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ టు రీ-ఎగ్జామిన్ ద ఫిల్మ్. సిబిఎఫ్సి వాళ్ళు ఒక ఫిల్మ్ ని, RGV చేసిన ఒక ఫిల్మ్ ని సర్టిఫై చేశారు, U/A కింద సర్టిఫై చేశారు అనుకోండి, ఓకే, సర్టిఫై చేశారు అనుకోండి. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ ఫిల్మ్ అనేది ఒక పర్టికులర్ సెక్షన్ ని వైలేట్ చేస్తుందని భావించినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసర్టిఫై చేయలేదు, కానీ ఇట్ కెన్ ఆస్క్ ది సిబిఎఫ్సి చైర్మన్ వాళ్ళని మళ్ళీ రీసర్టిఫై చేయండి అని చెప్పి కొన్ని రెఫరెన్సెస్ చెప్పొచ్చు. ఇది కొన్ని చట్టాలను వైలేట్ చేస్తుంది, కొన్ని సెక్షన్స్ ని వైలేట్ చేస్తుంది, మళ్ళీ రీసర్టిఫై చేయండి అని చెప్పవచ్చు అని కొత్త చట్టంలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఒక ప్రపోజ్డ్ అమెండ్మెంట్, ఈ సవరణ తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఇప్పుడు జరుగుతుంది. ది ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 5B(1) ఏం చెప్తుంది? ఇది ద డ్రాఫ్ట్ సేస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆర్టికల్ 19(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది చెప్పండి? ఆర్టికల్ 19(2) imposes reasonable restrictions upon the freedom of speech and expression in the interests of sovereignty and integrity of India. మీరు ఫండమెంటల్ రైట్స్ చూసినప్పుడు ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్,
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనం అనుకుంటాం మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అబ్సల్యూట్, మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనం మాట్లాడే మాటే కాదు, మనం రాసే రాత, మనం తీసే సినిమా, మనం జర్నలిజంలో చేసేది, మీడియాలో మాట్లాడేది, ఒక సెటైరికల్గా రాసేది, గీసే బొమ్మ, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి వస్తాయి. స్పీచ్ అంటే మాట్లాడడం అనే కాదు, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ బ్రాడర్ టర్మ్. నువ్వు ఒక పిక్చర్ రూపంలో చూపించిన, మాట రూపంలో చూపించిన, చేత రూపంలో చూపించిన, రిటర్న్ ఫామ్లో చూపించిన, సినిమా రూపంలో చూపించిన, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్కి లిమిట్ ఉందా అంటే ఎస్, లిమిట్ ఉంది. అదే ఆర్టికల్ 19(2)లో ఉన్నాయి. వాటిని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చెప్పి అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 19(1)(a)లో ఉన్న ఈ పర్టికులర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? ఆ హక్కుకి భంగం కలిగించడానికి రెస్ట్రిక్షన్స్ లేదు, అన్రెస్ట్రిక్టెడ్ అని అర్థం. ఇంక ఏ రెస్ట్రిక్షన్స్ లేవు, నువ్వు ఏదన్నా మాట్లాడవచ్చు అని. వెన్ యూ గివ్ సమ్ రెస్ట్రిక్షన్స్, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఇలా చేస్తే మాట్లాడకూడదు, ఇలా చేస్తే మాట్లాడకూడదు అని రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ ఎ క్వాలిఫైడ్ రైట్. ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ బట్ ఎ క్వాలిఫైడ్ రైట్. అది క్వాలిఫైడ్ రైట్ అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏం రాశారు ఆర్టికల్ 19(2)లో? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద ఎప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెయినిటీ అండ్ ఇంటిగ్రిటీ. దేశ సార్వభౌమాధికారానికి దెబ్బతీసినట్టు, దేశ సమగ్రతకి దెబ్బతీసేటట్టుగా ఏమైనా మాటలు కానీ చేతలు కానీ ఉంటే వాటిని మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు, వాటిపైన లిమిటేషన్స్ ఉన్నాయని ఆర్టికల్ 19(2) ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది, ఆర్టికల్ 19(2)ను ఆధారంగా తీసుకొని మేము సెక్షన్ 5B(1) తీసుకొచ్చాము. ఈ సెక్షన్ 5B(1) ఏమంటారు? దేశ ఇంటిగ్రిటీకి, దేశ సమగ్రతకి భంగం కలిగించేలాగా సినిమాల్లో ఏమైనా రాస్తే వాటిని రివిజన్ చేయమని మేము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ కార్పొరేషన్కి చెప్పవచ్చు అని చెప్పి రాశారు. న్యూ రెస్ట్రిక్టివ్ లాస్ హ్యావ్ కమ్ ఇన్ టు ప్లేస్ ఫర్ ఓవర్ ద టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటికి కూడా రెస్ట్రిక్టివ్ లాస్ అనే వచ్చాయి. వాళ్ళకి నచ్చినట్టుగా కంటెంట్ చేయడానికి లేదు, గవర్నమెంట్ దాన్ని వెట్ చేస్తుంది. వెట్ అంటే ఎగ్జామిన్ చేసే అధికారం వచ్చేస్తుంది. గివింగ్ ద గవర్నమెంట్ పవర్స్ టు వెట్ కంటెంట్ నాట్ ఓన్లీ కర్బ్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బట్ ఆల్సో క్వెల్స్ డెమోక్రాటిక్ డిసెంట్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చూడండి. గవర్నమెంట్కి గివింగ్ ద గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వడం దేనికి? టు వెట్ కంటెంట్. వెట్ అంటే ఎగ్జామిన్, కరెక్ట్గా ఉందా లేదా, తప్పులు ఉన్నాయా అని ఎగ్జామిన్ చేయడం దేన్ని? కంటెంట్ని. ఇలా చేయడం అనేది నాట్ ఓన్లీ కర్బ్స్ అంటే కంట్రోల్స్, రెస్ట్రిక్ట్స్ దేన్ని? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇంకేం చేస్తుంది? ఇట్ క్వెల్స్ డెమోక్రాటిక్ డిసెంట్. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసించే హక్కుని కూడా తొక్కేస్తుంది అని చేస్తుంది. డిసెంట్ అంటే నిరసన, డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా తప్పులు చేయకుండా, వైలెంట్ మీన్స్ కి వెళ్లకుండా నిరసించే హక్కుని కూడా అది తొక్కివేసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని కర్బ్ చేస్తుంది మరియు డెమోక్రాటిక్ డిసెంట్ ని కూడా తొక్కేసే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెష్ బ్యారియర్స్ టు కంటెంట్ జనరేషన్ ఆర్ ఎ థ్రెట్ టు ది ఎగ్జిస్టింగ్ స్పేస్ ఫర్ పబ్లిక్ డిస్కోర్స్. బ్యారియర్స్ అంటే అడ్డంకులు. కంటెంట్ జనరేషన్ కి సినిమా ద్వారా కావచ్చు, ఆర్ట్ ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు, కొత్తగా కంటెంట్ జనరేట్ చేసేటప్పుడు ఇన్ని అడ్డంకులు పెట్టడం అనేది ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు ఎగ్జిస్టింగ్ స్పేస్ ఫర్ పబ్లిక్ డిస్కోర్స్. పబ్లిక్ డిస్కోర్స్ అంటే కమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్ ఇది ఒక థ్రెట్ అండ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ది కరెంట్ ప్రెజర్స్ ఆన్ ఫ్రీడమ్స్ ఫ్రమ్ అథారిటేరియన్ టెండెన్సీస్ ఆఫ్ ది రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్. రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అథారిటేరియన్ టెండెన్సీస్, డెమోక్రాటిక్ టెండెన్సీస్ కాదు, అణిచివేత ధోరణి, అధికారాన్ని ఇంపోజ్ చేసే ధోరణి, టెండెన్సీస్ కి ఇది ఒక ఇండికేషన్. ఇవన్నీ దాన్ని ఇండికేట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.